ఏపీ ప్రభుత్వం విశాఖలో ఉర్సా కంపెనీకి కేటాయించే భూముల్లో పర్యటించిన సిపిఎం నేతలు వారు మాట్లాడుతూ ఉర్సాకు భూముల కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ సంస్థకు 60 ఎకరాల భూమిని కేటాయించడం ఏంటని నిలదీశారు. ఎకరా భూమిని ఏ విధంగా 99 పైసలకు కట్టబెడతారని, 10 లక్షల అధికృత పెట్టుబడి ఉన్న కంపెనీకి 3000 కోట్ల భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఉర్సా ఒక టీడీపీ నాయకుడి బినామీ సంస్థగా ప్రచారం జరుగుతోందని ఆరోపించారు. ఏపీ ప్రభుత్వం విశాఖలో ఉర్సా కంపెనీకి కేటాయించే భూముల్లో పర్యటించిన సిపిఎం నేతలు వారు మాట్లాడుతూ ఉర్సాకు భూముల కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నకిలీ సంస్థకు 60 ఎకరాల భూమిని కేటాయించడం ఏంటని నిలదీశారు. ఎకరా భూమిని ఏ విధంగా 99 పైసలకు కట్టబెడతారని, 10 లక్షల అధికృత పెట్టుబడి ఉన్న కంపెనీకి 3000 కోట్ల భూమి ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు. ఉర్సా ఒక టీడీపీ నాయకుడి బినామీ సంస్థగా ప్రచారం జరుగుతోందని ఆరోపించారు.